నీ మనసే నాకిచ్చావు, నీలా ఆలోచించుటకు. పాడు, నా తర్వాత పాడండి. నీ మనసే నాకిచ్చావు, నీలా ఆలోచించుటకు. నీ హృదయం నాకిచ్చావు, నీలా ప్రేమించుటకు. గట్టిగా, నీ హృదయం నీలా ప్రేమించుటకు. మనసే నాకిచ్చావు, నీలా ఆలోచించుటకు. నీ హృదయం నాకిచ్చావు, నీలా ప్రేమించుటకు. అందరం కలిసి, నీ మనసే నాకిచ్చావు, నీలా ఆలోచించుటకు. మనసే నాకిచ్చావు, నీలా ఆలోచించుటకు. నీ హృదయం నాకిచ్చావు, నీలా ప్రేమించుటకు. సహోదరి సహోదరులు, ఓ రోజు ఒక తల్లి నా దగ్గరికి వచ్చి, అయ్యా మా అల్లుడు కోసం ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి అడిగింది. ఏంటమ్మా అంటే, మా అమ్మాయిని అన్యాయంగా కొట్టి ఇంటికి పంపించేశాడయ్యా దుర్మార్గుడు, నా కూతుర్ని కొట్టడానికి చేతులు ఎలా వచ్చినాయో అని చెప్పి చాలా బాధపడిపోతా ఉంది. అంత దుర్మార్గుడా మీ అల్లుడు? చాలా చాలా దుర్మార్గుడయ్యా, అందులో పాతకాలపు మనిషి అయ్యా అని చెప్పింది. ఏ కాలపు మనిషి అట? అప్పుడు నేను అన్నాను, పాతకాలపు ముసలోడికి ఎందుకు ఇచ్చారు మీ అమ్మాయినట్టు? పాతకాలపు అంటే ముసలోడు కాదయ్యా, కానీ పద్ధతులు మాత్రం పాతకాలపు పద్ధతులట. నేను అడిగాను, పాతకాలపు పద్ధతులు అని అంటే ఏంటమ్మా, ఏం చేయమంటున్నాడు ఏంటయ్యా? పొద్దున్నే లేవాలంటే మా అమ్మాయి ఏమడిగాడు? పొద్దున్నే లేవాలంట, చక్కగా స్నానం చేయాలంట, చక్కగా చీర కట్టుకోవాలంట, చక్కగా ఒద్దిగ్గా దేవతలా ఉండాలంట మా అమ్మాయి. చక్కగా స్నానం చేసి చక్కగా చీర కట్టుకొని ఆ తర్వాత వంట చేయాలంట, చక్కగా కాఫీ పెట్టాలంట, చక్కగా టిఫిన్ చేయాలంట, చక్కగా వంట చేయాలంట. దుర్మార్గుడు
మా అమ్మాయిని ఎంత నరకం పెట్టారు. ఏంటది? పాతకాలపు మనిషట. అమ్మ ఇప్పుడు మీ అల్లుడు మీ అమ్మాయిని పొద్దునే లేవమన్నాడా? అవునయ్యా, పొద్దునే లేవమంటాడు దుర్మార్గుడు. మా ఇంట్లో నేను కూడా లేపేదాన్ని కాదు అసలు నేను. ఇప్పుడు లేచిన తర్వాత చక్కగా స్నానం చేసి చీర కట్టుకోమంటున్నాడు. అవునయ్యా, చక్కగా చీర కట్టుకోమంటున్నాడు. మా అమ్మాయికి చీర కట్టుకోవడం రాదయ్యా. అమ్మా సహోదరిలో, మీరు రాత్రులు నైటీ వేసుకోవాలి. దానికి ఒక పేరు ఉంది. ఏంటి చెప్పండి? ఏటి నైటీ. అది నైట్ టైం వేసుకునేది కాబట్టి నైటీ. అది పగలు వేసుకోవడానికి కాదు. పగలు చక్కగా చీర కట్టుకొని ఇంట్లో ఇల్లాలు ఉంటే ఇల్లు ఎంత నిండుగా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో. రాత్రులు నైటీలే. మరి మీరు పని చేయండి, రాత్రులు వేసుకునేదేమో నైటీ, మరి డే టైం వేసుకునేది డేటీలు ఉన్నాయా? డేటీ ఉంటే డేటీ వేసుకోండి. డేటీలు లేవు, నైటీలే ఉన్నాయి. నైట్ టైము వేసుకునే నైటీలు ఉన్నాయి తప్ప డేటీలు లేవు. మనకున్నటువంటి మన దేశపు సాంప్రదాయం, కట్టుబాటు అద్భుతం అండి. చక్కగా ఇంట్లో ఇల్లాలు చీర కట్టుకుని ఉంటే ఎంత బాగుంటుందో. పాతకాలపు మనిషి అయ్యా, చీర కట్టుకోమంటున్నాడు ఇంట్లో. మరి చీర కట్టుకోమనుకోండి, ఇంకేం కట్టుకోమంటాడు? వంట చేయమంటున్నాడయ్యా. మా అమ్మాయికి అసలు వంటే నేర్పించలేదు నేను. ఆఖరికి మా అమ్మాయి పొద్దునే లేవట్లేదని చెప్పేసి, స్నానం చేయట్లేదని చెప్పేసి, చీర కట్టుకోవట్లేదని చెప్పేసి, వంట చేయట్లేదని చెప్పేసి వదిలేస్తాడయ్యా దుర్మార్గుడు. మా అల్లుడు మారులాగున ప్రార్థన చేయండి అయ్యా అని అంటే, అమ్మ మారాల్సింది మీ అల్లుడు కాదమ్మా, మారాల్సింది మొదట చెప్పండి ఎవరు మారాలో? ఈ పనికి మాలింది మారాలి. ఎందుకని? కూతుర్ని కన్నదే కానీ కట్టుబాటు నేర్పించలే. అమ్మ తల్లులు, ఒకగానొక కూతురు కావచ్చు, కరెక్టే. మీకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం కావచ్చు, కరెక్టే. కానీ కట్టుబాటు నేర్పించండి. ఆ అమ్మాయి రేపొద్దున పెళ్లి చేసుకుంటుంది. పుట్టినీళ్ళు విడిచిపెట్టి మెట్టినీళ్ళకు వెళ్తుంది. ఆ మెట్టినీళ్ళకు వెళ్ళినప్పుడు పెళ్ళైన 10 రోజులకే తిరిగి వచ్చేసి మీ ఇంటిలో నరకం చూపించకుండా, నెమ్మది లేకుండా చేయకుండా నీ కూతురు ఉండాలి అని అంటే ఖచ్చితంగా కష్టపడడం నేర్పించండి. సహోదరులో, కొడుకున్నాడా? కొడుకును గారాబంగా పెంచుతున్నారేమో, బాధ్యతలు లేకుండా పెంచుతున్నారేమో, మన భాషలో అడ్డగాడిదలాగా పెంచుతున్నారేమో, సోమరిలా పెంచుతున్నారేమో. మంచిది కాదు. కష్టపడడం నేర్పించండి. కష్టపడి చదువుకోవడం నేర్పించండి. మీకు సహాయపడడం నేర్పించండి. అలా కాకపోతే రేపు పొద్దున్న మీ కొడుకు ఏం చేస్తాడో తెలుసా? కష్టపడి ఉద్యోగం చేసే కోడలు తెచ్చేటటువంటి ఆ జీతం మీద బ్రతుకుతాడు. ఎంతమంది సహోదరులు నా దగ్గరికి వచ్చి ఏడుస్తారో, అన్నా నా భర్త అస్సలు కష్టపడ్డన్నా, 3 రోజులు ఉద్యోగానికి వెళ్తే 4 రోజులు ఇంట్లో పడుకుంటాడన్నా. ఉద్యోగం చేయవయ్యా అని చెప్పంటే ఏమిటో చేయబుద్ధి కావట్లేదు అంటాడన్నా. ఎందుకని? వాడిని మొదటి నుంచి సోమరిగా పెంచావు, తిండిపోతుగా పెంచావు, నిద్రపోతుగా పెంచావు, సోమరిపోతుగా పెంచావు. వాడికి పెళ్లి చేసేసావు. కొంతమంది అంటారు పెళ్లి చేస్తే బాగుపడతాడు. సోమరిపోతూ, తిండిపోతూ, నిద్రపోతూ పెళ్లి చేస్తే బాగుపడతాడు. ఆ బాగుపడ్డు ఆ అమాయకురాలు జీవితాన్ని నాశనం చేసేస్తాడు. ఇంటిలో ఉన్నటువంటి భర్త పోషించవలసిన బాధ్యత ఉంది. భార్యను, బిడ్డలను పోషించవలసిన బాధ్యత, కష్టపడి పోషించవలసిన బాధ్యత భర్తకుంది. బిడ్డలను చదివించవలసిన బాధ్యత తండ్రిగా తనకుంది. కాబట్టి బిడ్డలకు కష్టపడడం నేర్పించండి. ఒకవేళ కొడుకు కష్టపడకపోయినా, కూతురు కష్టపడకపోయినా ఆ తరువాత కష్టపెడతారు, మర్చిపోకండి.